హాయ్ అండి. ఈరోజు ర్యాపిడ్ రివిజన్ క్లాస్ అయితే 8th క్లాస్ బయాలజీ అనమాట. సో 8th క్లాస్ బయాలజీ మొత్తాన్ని కూడా ఒకే క్లాస్లో చాలా తొందరగా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకుందాం. మీరు సెమ్ 1 సెమ్ 2 రెండు టెక్స్ట్ బుక్లు కనుక చదివితే మీకు చాలా టైం పడుతుంది. అలాగే నోట్స్ రాయలేని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చక్కగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నిన్నటి ర్యాపిడ్ రివిజన్ క్లాస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మనం ప్రతి క్లాసు కూడా చాలా వివరంగా అయితే చెప్పుకున్నాము. ప్రెసెంట్ ఏంటంటే టెట్ అనేది కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి 10 days ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి చేస్తున్నాం అనమాట. ఓకేనా? ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా మీరు చూసి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి కణం నిర్మాణ విధులు. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాన్ని కణం అంటారు. కణాలని ఇటుకలతో పోల్చవచ్చు. ఇది కొంచెం కంగారులో రాయడం వల్ల రైటింగ్ అయితే బాగాలేదు, అడ్జస్ట్ అయిపోండి. రాబర్ట్ హుక్ 1665లో తరిగిన బెండు ముక్కను పరిశీలించి ఆ బెండు ముక్కలు ఆయన గమనించిన కణాలు ఏంటంటే నిర్జీవ కణాలు అన్నమాట. ఈ హుక్ ఆయన గమనించిన బెండు ముక్కలోని ప్రతి గదిని కూడా కణం అన్నారు. అవయవాల యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం ఏది అంటే కణం అండి. కణాలను ఇటుకలతో పోల్చవచ్చు. రాబర్ట్ హుక్ 1665లో దేన్ని పరిశీలించారంటే బెండు ముక్కని. అందులో ఆయన గమనించిన కణాలు ఏవి అంటే నిర్జీవ కణాలు. ఓకేనా? ప్రతి గదిని కూడా ఆయన ఏమని పేర్కొన్నారంటే కణం, సెల్ అన్నారు. ఓకే, ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలు. భవనంలో ఉన్న ఇటుకలు సజీవుల్లోని కణాలు అన్నమాట. సజీవులలోని కణాలు ప్రాణం లేని ఇటుకల కంటే సంక్లిష్టంగా ఉంటాయి అన్నమాట. కోడిగుడ్డు అనేది ఏక కణం. మానవ దేహం భిన్న ఆకారాలు, పరిమాణం గల ట్రిలియన్ కణాలను కలిగి ఉంటుంది. ట్రిలియన్ అంటే 1000 బిలియన్లు అండి. సో 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు. అలాంటి 1000 బిలియన్లు 1 ట్రిలియన్ అంటారనమాట. ఓకేనా? ఒక కణం కలిగిన జీవుల్ని ఏకకణ జీవులు అంటారు. ఎగ్జాంపుల్ అమీబా పారమీషియం. అమీబా పారమీషియాలో కేవలం ఒకే ఒక కణం ఉంటది అనమాట. సో అదే అన్ని పనులన్నీ కూడా నిర్వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ కణాలతో నిర్మించబడే జీవుల్ని బహుకణ జీవులు అంటారు. ఓకే, ఇప్పుడు మనము అమీబా గురించి తెలుసుకుందాం. అమీబా నిర్దిష్ట ఆకారం ఉండదు దీనికి, ఎందుకంటే నిరంతరం దీని ఆకారం చేంజ్ చేసుకుంటూ ఉంటది అనమాట. అమీబాకుండే మిథ్యాపాదాలు అనేవి దేహం నుండి వివిధ పొడవుల్లో వెలుపలికి పొడుచుకు వచ్చిన నిర్మాణాలు అనమాట. మిథ్య అంటే అర్థం మాయా అని. అమీబా కదులుతున్నప్పుడు గమనానికి, ఆహార సేకరణకి ఈ మిథ్యాపాదాలు ఉపయోగపడతాయి. మిథ్యాపాదాలు అనేవి దేహం నుంచి వివిధ పొడవుల్లో బయటికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనము కణం అని చెప్పుకున్నాం కదా. సో కణం కంటే ముందేంటి, దాని తర్వాత ఏంటి కూడా ఒక ఆర్డర్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పరమాణువు, తర్వాత అణువు, ఆ తర్వాత అణువులతో జీవ పదార్థం, కణం, కణజాలం, అవయవం, అవయవ వ్యవస్థ, శరీరం, జీవి. ఇది జీవి యొక్క పరిమాణ క్రమం అన్నమాట. అంటే జీవిలో ఒక్కొక్క దేని నుంచి ఏది తయారైంది. సో చివరిగా జీవి అనేది అవయవ వ్యవస్థ ద్వారా, శరీరం ద్వారా జీవి అనేది ఉంటది అన్నమాట. ఓకేనా? తన ఆకారాన్ని మార్చుకోగలిగిన ఏకకణంకి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అండి. ఇవి ఏంటంటే ఏకకణమే కానీ వాటి ఆకారాన్ని మార్చుకోగలవు అనమాట. ఎలాగైతే అమీబా తన ఆకారాన్ని మార్చుకుంటుందో అలాగే వైట్ బ్లడ్ సెల్స్ కూడా. ఓకేనా? కణాల భిన్న ఆకారం వాటి యొక్క నిర్దిష్ట విధులతో ముడిపడి ఉంటుందన్నమాట. కొన్ని కణాలు ఒత్తులాకారంలో ఉంటాయి, కుదురు ఆకారంలో ఉంటాయి, దీర్ఘ శాఖాయుత ఆకారంలో కూడా ఉంటాయి. ఒత్తులాకారంలో ఉండేవి ఎర్ర రక్త కణాలు, కుదురు ఆకారంలో ఉండేవి కండర కణాలు, దీర్ఘ శాఖాయుత ఆకారంలో ఉండేవి నాడీ కణం. ఇది ఒత్తులాకారం, ఇది కదురు, ఇది దీర్ఘ శాఖాయుత. ఓకేనా? ఇలా చాలా టైప్స్ లో ఉంటాయి అన్నమాట కణాలు అనేవి. మరి ఆకారం ఎలా అంటే అవి చేసే పనులతో ముడిపడి ఉంటది అనమాట వాటి ఆకారం అనేది. ఓకేనా? భిన్న అవయవాల పనుల నియంత్రణలో మరియు సమన్వయంలో సహకరిస్తాయి అన్నమాట. కణాల పరిమాణం మీటర్లో మిలియన్ వంతు అండి, అంటే మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అన్నమాట. మీటర్లో మిలియన్ వంతు కణాల పరిమాణం. కొన్ని కణాలు సెంటీమీటర్ కూడా ఉంటాయి. ఓకేనా? కొన్ని కణాలు సెంటీమీటర్ కూడా ఉంటాయి. యాక్చువల్ గా కణాల పరిమాణం ఎంత అంటే మీటర్లో మిలియన్ వంతు. అతి చిన్న కణం ఏది, అతి పెద్ద కణం ఏది అంటే అతి చిన్న కణం బ్యాక్టీరియా, 0.1 to 0.5 మైక్రోమీటర్స్ అన్నమాట. అతి పెద్ద కణం ఏది అంటే ఉష్ట్రపక్షి, ఆస్ట్రిచ్ అండం,
170 మిల్లీమీటర్ ఇంటూ 130 మిల్లీమీటర్ పరిమాణంలో ఉంటుంది అనమాట. గుడ్డులోని తెల్లని పదార్థం ఏంటి అంటే ఆల్బుమిన్. జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఎలక ఎంత ఉంటది, ఏనుగు అంత ఉంటది కదా. సో ఎలకలో చిన్న కణాలు ఉంటాయి, ఏనుగులో పెద్ద కణాలు ఉంటాయని అనుకోవడానికి లేదు. జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం లేదు. కణాల పరిమాణం అవి నిర్వర్తించే విధులతో మాత్రమే సంబంధం కలిగి ఉంటుంది అనమాట. అంటే అది ఏ పని అయితే నిర్వర్తిస్తుందో దానికి అనుగుణంగా దాని పరిమాణం ఉంటదే తప్ప జీవి శరీర పరిమాణానికి కణాల పరిమాణానికి సంబంధం లేదు. నాడీ కణాలు ఏనుగులో అయినా ఎలకలో అయినా పొడవుగా శాఖాయుతంగానే ఉంటాయి. నాడీ కణాలు అంటే శాఖాయుతంగా పొడవుగా ఉంటాయి, అంతే 6. అది ఏనుగులో అయినా ఎలకలో అయినా ఒకేలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కణజాలం చూద్దాం. ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే పోలికలు కలిగిన కణాల సముదాయాన్ని కణజాలం అంటారు. ఓకేనా. పరమాణువులు కలిస్తే అణువులు కలిస్తే జీవ పదార్థం, దాంతో కణం ఏర్పడుతుంది. ఆ కణాలు అంటే ఇప్పుడు ఒకే టైప్ ఆఫ్ కణాలన్నీ ఒక దగ్గర సముదాయంగా ఉంటే అది కణజాలం అవుతుంది అనమాట. ఓకేనా. అలా కణజాలాల నుంచి ఒక అవయవం ఏర్పడుతుంది. అలా అవయవాలన్నీ కలిసి అవయవ వ్యవస్థ ఏర్పడుతుంది. దాని ద్వారా శరీరం జీవి ఏర్పడుతుంది అనమాట. కణం ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణంలో ప్రాథమిక అంశాలు ఏంటి అంటే కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. అడగొచ్చండి, చదివేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తే అడిగేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కణంలో ప్రాథమిక అంశాలు కణత్వచం, కణద్రవ్యం, కేంద్రకం. ఓకే, ఇక్కడ ఈ పిక్చర్ చూడొచ్చు. ఇది ఒక కణం అనుకుంటే ఇది కణత్వచం అండి. ఇందులో ఉండేది కణద్రవ్యం, ఇది మధ్యలో ఉండేది కేంద్రకం, దాని చుట్టూ కేంద్రక త్వచం ఉంటది అన్నమాట. ఇది మొత్తం కలిసి ఒక కణం. ఆ కణాన్ని రక్షిస్తూ కణత్వచం. లోపల జిగుటుగా ఉండే పదార్థం కణద్రవ్యం, దాని చుట్టూ కేంద్రక త్వచం, దాని లోపల కేంద్రకం ఉంటాయి. ఇప్పుడు ఏది ఏ పని చేస్తుంది, ఇందులో ఏ ఉంటాయి, జంతువుల్లో ఏ ఉంటాయి, అలాగే వృక్షాల్లో ఏ ఉంటాయి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ప్లాస్మా పొర కణాన్ని ఇతర కణాల నుండి మరియు చుట్టూ ఉన్న పదార్థాల నుండి వేరు చేస్తుంది. ఈ కణం నుంచి ఇంకొక కణాన్ని ఇది సపరేట్ చేస్తుంది కదండి కణత్వచము. ఇక్కడ ఒక కణం ఉంది, ఇక్కడ ఒక కణం ఉంది. ఆ రెండింటిని సపరేట్ చేసేది ఏంటి, వేరుగా ఉంచేది ఏంటి, ఈ కణత్వచమే కదా. దాన్నే ప్లాస్మా పొర అని అంటాం అన్నమాట. ఓకేనా. కణం నుండి వెలుపలకు లోపలకు పదార్థాల రవాణాకు అవకాశాన్ని ఇస్తుంది, రంధ్రయుతంగా ఉంటుంది. ఈ ప్లాస్మా పొర అనేది కణం నుంచి ఏదైనా బయటికి రావాలన్నా, కణం లోపలికి ఏదైనా వెళ్ళాలన్నా సరే ఇది అవకాశాన్ని ఇస్తుంది అనమాట రవాణాకి. అలాగే ఇది రంధ్రయుతంగా ఉంటుంది అనమాట. ఓకేనా. కణానికి ఆకారాన్ని కూడా ఇస్తుంది. కణత్వచం ఎలా ఉంటే కణం షేప్ అలానే ఉంటది కదా. సో కణానికి ఆకారాన్ని ఇచ్చేది ఏంటంటే కణత్వచం లేదా ప్లాస్మా పొర. మొక్కల్లో కణత్వచం పైన ఉండే మరొక పొరని కణకవచం అని పిలుస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది, జంతు కణాల్లో కణకవచం ఉండదు, కేవలం కణత్వచమే ఉంటది. కానీ మొక్కల్లో దీని చుట్టూ ఇంకొక పొర కూడా ఉంటది, దాన్ని కణకవచం అంటారు. అది కేవలం మొక్కల్లో మాత్రమే ఉంటది, జంతువుల్లో ఉండదు. ఓకే, ఇప్పుడు కణత్వచం అయిపోయింది. కణత్వచం లోపలికి వెళ్తే నెక్స్ట్ కణద్రవ్యం, దాని గురించి చూద్దాం. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఇక్కడ చూసారా, మిడిల్లో కేంద్రకం ఉంది, చుట్టూ కణద్రవ్యం ఉంది. ఈ కణద్రవ్యము ఆ కేంద్రక త్వచానికి కణత్వచానికి మధ్యలో ఉంది కదా. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం ఏంటంటే కణద్రవ్యం. ఇందులో కణాంగాలు, కణంలోని అనేక ఇతర భాగాలు ఏవైతే మైటోకాండ్రియా, గాల్జీ దేహాలు, రైబోజోమ్లు ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఎక్కడ ఉంటాయి కణంలో అంటే కణద్రవ్యంలో ఉంటాయి. ఓకేనా. ఈ జిగురు వంటి పదార్థమైన కణద్రవ్యంలో కణాంగాలు, కణంలోని అనేక ఇతర భాగాలు కూడా కణద్రవ్యంలో ఉంటాయి. ఇదేంటి అంటే కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉంటుంది, కేంద్రకానికి కణత్వచానికి మధ్యలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కేంద్రకం చూద్దాం. ఈ కేంద్రకంలో మళ్ళీ కేంద్రకం అనేది రౌండ్ గా ఉంది కదా. సో ఆ కేంద్రకంలో కేంద్రకాంశం ఉంటుంది, అలాగే క్రోమోజోములు అనేవి కూడా ఉంటాయి. సో ఇవేంటంటే కేంద్రకంలో కేంద్రకాంశం, దీన్ని మనం కేంద్రకంగా తీసుకుంటే అందులో కేంద్రకాంశం, క్రోమోజోములు ఉంటాయి అన్నమాట. సో ఇది కేంద్రకం గురించి. ఇప్పుడు కేంద్రకం చుట్టూ ఇంకొక పొర ఉంటది కదా,
దాన్ని కేంద్రక త్వచం అనుకున్నాము. సో ఆ కేంద్రక త్వచము కేంద్రకమును కణద్రవ్యం నుండి వేరు చేసే త్వచాన్ని కేంద్రక త్వచం అంటారు. కేంద్రకము కణద్రవ్యము ఈ రెండింటిని మధ్యలో అడ్డుగా ఉండేది ఏంటి? కేంద్రక త్వచం. ఇక్కడ మీరు చూడొచ్చు, కేంద్రకానికి ఇక్కడ కణద్రవ్యానికి మధ్యలో ఏముంది? కేంద్రక త్వచం ఉంది. ఓకేనా? ఇప్పుడు అదేం చేస్తుందంటే రంధ్రయుతంగా ఉండి కణద్రవ్యానికి కేంద్రకంలోని పదార్థాల మధ్య పరస్పర రవాణాకు అనుమతిస్తుంది అనమాట. అంటే కేంద్రకం నుంచి కణద్రవ్యానికి, కణద్రవ్యం నుంచి కేంద్రకానికి మధ్య పరస్పర రవాణాకి ఇది అనుమతిస్తుంది. మనం ఇందాక గమనించవచ్చు, ప్లాస్మా పొర కూడా రంధ్రయుతంగా ఉంటది అని చెప్పారు. కేంద్రక త్వచం కూడా రంధ్రయుతంగానే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు కేంద్రకాంశం మనం ఏదైతే అనుకున్నాం కదా, కేంద్రకంలో కేంద్రకాంశము క్రోమోజోములు జన్యువులు ఉంటాయని చెప్పి, సో అది దాని గురించి ఇక్కడ అన్నమాట. కేంద్రకాంశం కేంద్రకం లోపల గల మరొక చిన్న గోళాకార నిర్మాణాన్ని మనం కేంద్రకాంశం అంటాం. క్రోమోజోములు కేంద్రకంలో దారం వంటి నిర్మాణాలు. ఇక్కడ నేను వేసాను కూడా పిక్చర్ చూసారు, దారం లాగా. సో కేంద్రకాంశం అలాగే క్రోమోజోములు అనేవి కేంద్రకంలో ఉంటాయి. ఇందులో ఉండే దారాల లాంటి నిర్మాణాలను ఏమంటారంటే క్రోమోజోములు అంటారు. చిన్న గోళాకార నిర్మాణాన్ని ఏమంటారంటే కేంద్రకాంశం అంటారు. ఓకేనా? ఇప్పుడు జన్యువులు. ఈ జన్యువులు ఏం చేస్తాయంటే తల్లిదండ్రుల లక్షణాలని వంశపారంపర్యంగా సంతానానికి అందేలాగా చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో తల్లిదండ్రుల లక్షణాలు ఏవైతే ఉంటాయో మళ్ళీ పిల్లలకు రావడానికి, వంశపారంపర్య లక్షణాలు అందించడానికి ఈ జన్యువులు అనేవి ఉపయోగపడతాయి. ఓకే, ఈ విధంగా మనకి కేంద్రకం ఉంటది, కేంద్రక త్వచం, అలాగే కణద్రవ్యం, కణత్వచమైన ప్లాస్మా పొర అన్నిటి గురించి కూడా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. క్రోమోజోములు కణ విభజన సమయంలో మాత్రమే స్పష్టంగా కనిపిస్తాయి. మనకి ఇక్కడ క్రోమోజోములు అనేవి దారాలు లాంటి నిర్మాణాలని చెప్పుకున్నాము, కానీ అవన్నీ వేళలా మనం కేంద్రకం చూడగానే కనిపిస్తాయి అంటే కనిపించవు. కణ విభజన సమయంలో మాత్రమే వాటిని స్పష్టంగా మనం చూడొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే, జీవులలో అనువంశికత ప్రమాణం ఏది అంటే జన్యువు. ప్రాథమిక నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం జీవిలో ఏది అంటే కణము. అనువంశికత ప్రమాణం ఏది అంటే జన్యువు. ఎందుకు? ఇదే కదా వంశపారంపర్య లక్షణాలని అందేలాగా చేయడానికి, నియంత్రించడానికి, ప్రతిదానికి కూడా జన్యువులు మీద ఆధారపడి ఉంటది. కాబట్టి అనువంశికత ప్రమాణం ఏది అంటే జన్యువు అని పెట్టాలి. ప్రమాణాన్ని కనిపించగానే మీరు కణం అని పెట్టారు. ఓకే, కణం యొక్క విధులను నియంత్రించే కేంద్రం ఏది అంటే కేంద్రకం. ఇక్కడ ఏదైతే మిడిల్లో కేంద్రకం ఉందో ఈ కణం చేసే విధులన్నింటినీ కూడా దాని నియంత్రణలో ఉంటాయి అన్నమాట. కేంద్రకము నియంత్రిస్తూ ఉంటది. నెక్స్ట్, జీవ కణంలోని మొత్తం పదార్థం అంతటిని జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అంటారు. ఓకేనా? కణంలో ఉండే మొత్తం పదార్థం అంతటిని కూడా ఏమంటారు అంటే జీవ పదార్థం అంటారు. దీన్ని ప్రోటోప్లాజం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు కణం అనగానే మనకు అందులో ఏముంటుంది? కణద్రవ్యం ఉంటుంది, కేంద్రకం ఉంటుంది. త్వచాలు వదిలేయండి, త్వచాలు వాటిని రక్షిస్తూ చుట్టూ పొరలాగా ఉంటున్నాయి. అవి కాకుండా మనకి కణం అనగానే లోపల ఏం గుర్తొస్తున్నాయి? కణద్రవ్యము, కేంద్రకము గుర్తొస్తున్నాయి. సో ఆ పదార్థాన్ని అంతటినీ కూడా మనం ఏమంటాం అంటే జీవ పదార్థం లేదా ప్రోటోప్లాజం అని అంటాం. ఓకేనా? కణం యొక్క జీవనానికి ఆధారం ఏది అంటే ఈ జీవ పదార్థం. ఇలా కూడా అడగడానికి అవకాశం ఉంటది. కణం యొక్క జీవానికి ఆధారం జీవ పదార్థం. అదే మనం ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ ఇచ్చేటప్పుడు మీకు ఇచ్చాను, ఇక్కడ చూసారా జీవ పదార్థం అని చెప్పి. ఓకేనా? ఈ జీవ పదార్థం అంతా కలిసి కణం వస్తుంది కదా. ఇప్పుడు చూద్దాము, కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలు కేంద్రక పూర్వ కణాలు. అలా ఉండే జీవులు కేంద్రక పూర్వజీవులు. ఓకేనా? కేంద్రక త్వచం లేకుండా ఉండేవి, కేంద్రక త్వచం లేకుండా కేంద్రక పదార్థాన్ని కలిగి ఉండే కణాలు కేంద్రక పూర్వ కణాలు. అలా ఉండే జీవులు కేంద్రక పూర్వజీవులు అన్నమాట. ఓకేనా? కేంద్రక పూర్వజీవులకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు ఎగ్జాంపుల్ అన్నమాట. కేంద్రక త్వచంతో కూడిన పూర్తిగా వ్యవస్థీకరించబడిన కేంద్రకమును కలిగి ఉండేవి నిజ కేంద్రక కణాలు. నిజ కేంద్రక జీవులకి ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాల తప్ప మిగతా జీవులన్నీ కూడా నిజ కేంద్రక జీవులు అన్నమాట.
ఆ రెండు మాత్రము ఏదైతే బ్యాక్టీరియా నీలి ఆకుపచ్చ శైవులలో ఉన్నాయో అవి మాత్రమే కేంద్రక పరజీవులు. అవి తప్ప మిగతావన్నీ కూడా నిజ కేంద్రక జీవుల కిందకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్, కణద్రవ్యంలో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటారంటే రిక్తికలు అంటారండి. ప్లాస్టిడ్లు అనబడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి అన్నమాట. ప్లాస్టిడ్లు అనబడే రంగు కలిగిన కణాంగాలు వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. వృక్ష కణాల్లో మాత్రమే ప్లాస్టిడ్లు అనేవి ఉంటాయి. అలాగే ఇంకొకటి కూడా మీకు చెప్పాను, కణ కవచం ఉంటుంది. కణ త్వచం చుట్టూ ఇంకో పొర ఉంటుంది, కణ కవచం ఉంటుంది. అది కూడా వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా? అలాగే కణద్రవ్యాల్లో ఖాళీగా ఉన్న నిర్మాణాలను ఏమంటారు అని అడగొచ్చు, రిక్తికలు. ఓకే, నెక్స్ట్, ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లను ఏమంటారంటే హరిత రేణువులు అని అంటారండి. ఓకేనా? ఇప్పుడు భాగాలు అవి వృక్ష కణంలో ఉంటాయా లేదా, జంతు కణంలో ఉంటాయా లేదా చూసుకుందాము. కణత్వచం అనేది వృక్ష కణంలోనూ జంతు కణంలోనూ ఉంటుంది, మీకు చెప్పాను. కణ కవచం అంటే కణత్వచం పైన ఇంకొక పొర. కణ కవచం అనేది కేవలం వృక్ష కణాల్లోనే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. కేంద్రకం రెండిట్లోనూ ఉంటుంది, కేంద్రక త్వచం రెండిట్లోనూ ఉంటుంది, కణ ద్రవ్యం రెండిట్లోనూ ఉంటుంది. ప్లాస్టిడ్లు ఇప్పుడే చెప్పాను కదా, ప్లాస్టిడ్లు అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి, జంతు కణాల్లో ఉండవు. రిక్తికలు అనేవి ఖాళీగా ఉండే నిర్మాణాలు అని చెప్పుకున్నాము. ఆ రిక్తికలు అనే వృక్ష కణాల్లో పెద్ద రిక్తిక ఉంటుంది, జంతు కణాలు చిన్నవిగా ఉంటాయి. ఉండవు అని కాదు, ఇందులో పెద్దవి ఇందులో చిన్నవిగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? క్లారిటీగా అర్థమైంది కదా? సో ఇలా రాసిస్తే అర్థమవుతుంది అని చెప్పి రాశాను. కణాలు వేరువేరు ఆకారాలు, పరిమాణాలు, సంఖ్య కూడా వేరువేరు జీవులకు వేరువేరుగా ఉంటుంది. కణద్రవ్యంలో ఉండే భాగం సూచించే పదాన్ని కణాంగం. కణాల సమూహమే కణజాలం చెప్పుకున్నాం కదా. మన చర్మం యొక్క వెలుపరి పొరలోని కణాలు జీవం లేనివి. ఏదైతే మన స్కిన్ ఉందో ఆ స్కిన్ బయట ఉండేది జీవం లేనిది అనమాట. ఓకేనా? స్కిన్ బయట ఉండేదంతా కూడా జీవం లేనిది. ఒక వ్యక్తి సుమారు 2 కేజీల మృత చర్మాన్ని కలిగి ఉంటాడు. ప్రతిరోజు బిలియన్ల కొద్దీ చర్మం చిన్న చిన్న ముక్కల్ని కోల్పోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడతో మనకి ఫస్ట్ చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి వెళ్ళిపోదాము. సూక్ష్మజీవులు, స్నేహితులు, శత్రువులు అన్నమాట. సూక్ష్మజీవులు 4 ప్రధాన సమూహాలు. అవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు కొన్ని. సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి ఏవి అంటే వైరస్లు. ఎందుకంటే వైరస్లు అనేవి అతిధేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి అన్నమాట. వైరస్ వలన వచ్చేవి ఏంటి అంటే జలుబు, ఇన్ఫ్లుయెంజా, పోలియో, చికెన్ పాక్స్, ఇవి వైరస్ వలన వస్తాయి. బ్యాక్టీరియా వలన వచ్చేవి ఏంటంటే టైఫాయిడ్ మరియు క్షయ. ప్రోటోజోవన్ల వల్ల మలేరియా, విరోచనాలు, దీన్నే డిసెంట్రీ అని అంటారు. ఇవి మనకి వైరస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధులు అన్నమాట. ఓకేనా? అలాగే సూక్ష్మజీవుల ప్రధాన సమూహాలు ఏంటి అంటే 4: బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవా, శైవలాలు కొన్ని. వీటన్నిటికంటే భిన్నమైనవి ఏంటి అంటే వైరస్లు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు శైవలాలు ఏంటి, శిలీంధ్రాలు ఏంటి, ప్రోటోజోవాలు ఏంటో లిస్ట్ చూద్దాము. శైవలాల్లో స్పైరోగైరా, క్లామిడోమోనస్, అగర్ ని శైవలాలుగా పేర్కొంటాం. ప్రోటోజోవన్లో వచ్చేసి అమీబా, పారమీషియం, యోగ్లినా. శిలీంధ్రం వచ్చేసి బ్రెడ్మోర్, పెన్సిలియం, ఆస్పరిజిల్లస్ అన్నమాట. ఇవి శిలీంధ్రాలు. మనకి ఎగ్జామ్ లో ఎలా అడుగుతారంటే క్రింది వాటిలో శిలీంధ్రం కానిదేది అని చెప్పి ఈ 3 ఇచ్చేసి వీటిలో ఏదో ఒకటి అడగడం జరుగుతుంది. లేదా వీటిల్లో 3 ఇచ్చేసి దీంట్లో ఏదో ఒకటి ఇచ్చి క్రింది వాటిలో ప్రోటోజోవన్ ఏది అని అడుగుతారు. సో కాబట్టి ఈ పేర్లు అనేవి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా నేమ్స్ అనమాట, అగర్, యోగ్లినా ఇవి. ఈ మిగతావన్నీ కూడా మనకి 8th క్లాస్ బయాలజీలో ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్, సూక్ష్మజీవులు అన్ని పరిస్థితుల్లోనూ మనుగడ సాగించగలవు. సూక్ష్మజీవుల ఉపయోగాలు కూడా ఇప్పుడు చూద్దాము. వచ్చిన వ్యాధులు చూసాం కదా, ఇప్పుడు ఉపయోగాలు చూద్దాము. పెరుగు, బ్రెడ్, కేకు, ఆల్కహాల్ తయారీలో, ఔషధాల తయారీలో కూడా మనం బ్యాక్టీరియాను ఉపయోగిస్తాము. వ్యవసాయంలో నత్రజని స్థాపన చేయడం ద్వారా నేల సారాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. సేంద్రియ పదార్థాలు విచ్ఛేదన చేయబడతాయి. పెరుగు ఏర్పడడం దేనివల్ల అంటే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వలన మనకి పెరుగు ఏర్పడుతుంది. సో అది మనకి సూక్ష్మజీవి యొక్క ఉపయోగమే కదా. అలాగే బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు అనేవి ఇడ్లీ పిండి, దోశ పిండి పులియడానికి కూడా సహాయపడతాయి.
రవ్వ ఇడ్లీ భొట్రాల తయారు, భొట్రాలు అంటే ఏదో అనుకోకు, పూరి తయారీలు కూడా మనకి ఇవి ఉపయోగపడతాయి. సహజ చక్కెరలపై ఈస్ట్ ను పెంచుతారు. ఈస్ట్ ను మద్యం అండ్ వైన్ యొక్క వాణిజ్యోత్పత్తికి ఉపయోగిస్తారు. చక్కెరను ఈస్ట్ ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ కిణ్వనం అన్నమాట. కిణ్వనం అంటే ఏంటంటే చక్కెరను ఈస్ట్ అనేది ఆల్కహాల్ గా మార్చే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కిణ్వనం అంటారు. లూయిస్ పాస్చర్ 1857 లో కిణ్వనంను కనుగొన్నారు. సూక్ష్మజీవనాశకాలు యాంటీబయాటిక్స్ అన్నమాట. సో వాటితో పోరాడి మనకి వ్యాధిని తగ్గించడానికి ఉపయోగిస్తాము. బ్యాక్టీరియా అండ్ శిలీంధ్రాల నుండి సూక్ష్మజీవనాశకాలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా నుండి తయారు చేయబడిన సూక్ష్మజీవనాశకాలు. జంతువులలో సూక్ష్మజీవుల సంక్రామ్యతను అదుపు చేయడానికి పశువులు అండ్ పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు. 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వ్యాధికారక బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేశారు. ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొని శిలీంధ్రం బ్యాక్టీరియా పెరుగుదల నిరోధించిందని ఆయన గమనించారన్నమాట. ఈ శిలీంధ్రం నుండి పెన్సిలిన్ తయారు చేయబడింది. ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నారు. పోలియో చుక్కలు కూడా టీకాలే. వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటితో పోరాడడానికి మన దేహం ప్రతిరక్షకాలని ఉత్పత్తి చేస్తుందన్నమాట. టీకాలు వేయడం ద్వారా కలరా, క్షయ, మసూచి మరియు హెపటైటిస్ తో సహా అన్ని రకాల వ్యాధుల్ని నిరోధించవచ్చు. ఓకే, కొన్ని బ్యాక్టీరియాలు వాతావరణం నుండి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేస్తాయి. సూక్ష్మజీవులను సాధారణంగా జీవ నత్రజని స్థాపకాలు, బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు అని అంటారు. ఓకేనా, సూక్ష్మజీవులను ఎలా పిలుస్తారంటే బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్లు, జీవ నత్రజని స్థాపకాలు అని పిలుస్తారు. ఎందుకంటే కొన్ని రకాల బ్యాక్టీరియాలు వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నేలలో స్థాపన చేస్తాయి. దాని ద్వారా మొక్కలకి యూస్ఫుల్ గా ఉంటది కదా. నత్రజని స్థాపక సైనో బ్యాక్టీరియా, దీన్నే మనం నీలి ఆకుపచ్చ సేవలో మనం అంటాం. సూక్ష్మజీవుల చర్య వలన మొక్కల వ్యర్థాలు సేంద్రియ ఎరువుగా కూడా మార్చబడతాయి. సూక్ష్మజీవులను హానికరమైన మరియు చెడు వాసన గల పదార్థాలను విచ్ఛిన్నం చేసి తద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను వ్యాధి జనకాలు అంటారు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి, నీరు, ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులని అంటు వ్యాధులు అంటారు. ఎగ్జాంపుల్ కలరా, క్షయ, జలుబు, ఆటలమ్మ, దీన్ని చికెన్ పాక్స్ అంటారు. కొన్ని కీటకాలు, జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులకు వాహకాలుగా పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ ఏగా దోమ. మలేరియా పరాన్నజీవి వ్యాప్తి చేసేది మలేరియాని ఈ ప్లాస్మోడియం పరాన్నజీవి వ్యాప్తి చేసేది ఏంటంటే ఒక దోమ ద్వారా మనకి వ్యాప్తి చెందుతుంది అనమాట. అది ఆడ ఎనాఫిలిస్ దోమ. అదే డెంగ్యూ వైరస్ కి వాహకం ఏది అంటే ఆడ ఎడిస్ దోమ. అంటే మనకి వ్యాధిని కలిగించేది వైరస్, ప్రోటోజోనే కావచ్చు, కానీ అది ఏ వాహకం ద్వారా వ్యాప్తి చెందుతుంది అంటే మలేరియా అనేది ఒక దోమ ద్వారా, డెంగ్యూ అనేది ఇంకొక దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దోమలు నీటిలో సంతానోత్పత్తి చేస్తాయి. రాబర్ట్ కోచ్ 1876 ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అని కనుగొన్నాడు. ఆంథ్రాక్స్ బ్యాక్టీరియం వలన మానవులలోను పశువులలోను కలిగే ప్రమాదకరమైన వ్యాధి. ఈ ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా మనకి మానవుల్లో గాని పశువుల్లో గాని చాలా ప్రమాదకరమైన వ్యాధి అనమాట. ఆంథ్రాక్స్ అనేది పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వలన కలుగుతుంది. బ్యాక్టీరియా వలన ఆల్రెడీ చెప్పాం కదా, క్షయ, కలరా, టైఫాయిడ్ వస్తాయండి. వాటికి వాహకాలు ఏంటంటే గాలి, దీనికైతే నీరు, ఆహారం, దీనికి నీరు. వైరస్ వలన వచ్చి తట్టు, చికెన్ పాక్స్, పోలియో, హెపటైటిస్ సి అనేవి మనకి కలుగుతాయి. తట్టుకి వాహకం ఏంటంటే గాలి, చికెన్ పాక్స్ గాలి లేదా స్పర్శ, పోలియో గాలి లేదా నీరు, హెపటైటిస్ సి నీరు అనమాట. సో ఇవి వైరస్ వలన వచ్చే వ్యాధులు, ఇవి బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు. మళ్ళీ సపరేట్ గా రాసుకున్నాను అనమాట. ప్రోటోజోవన్ వల్ల వచ్చేది మలేరియా, దీనికి వాహకం ఏది అంటే దోమ. పశువుల్లో వచ్చే గాలికుంట అనేది వైరస్ వలన వస్తుందని ఇప్పుడే చెప్పాను కదా. ఆంథ్రాక్స్ అనేది బ్యాక్టీరియా వలన వస్తుందని చెప్పాను. బ్యాక్టీరియా సిట్రస్ కాంకర్ గాలి ద్వారా వస్తుంది.
శిలీంధ్రాల్లో గోధుమలో కుంకుమ తెగులు అనేది వస్తుంది కదా, ఇది గాలి లేదా విత్తనాల ద్వారా శిలీంధ్రాల నుంచి వ్యాప్తి చెందేది. కుంకుమ తెగులు దేనికి అంటే గోధుమలో. క్లారిటీ. ఇప్పుడు వైరస్ వలన బెండకాయల్లో ఏమొస్తుందంటే పసుపు ఈనెల మెజాయిక్ తెగులు అనేది వస్తుందండి. దీనికి వాహకం ఏంటి అంటే కీటకం. ఓకేనా. వైరస్ కి కీటకం వాహకంగా ఉండి బెండలో పసుపు ఈనెల మెజాయిక్ తెగుల్ని కలిగిస్తుంది. శిలీంధ్రాలకి గాలి లేదా విత్తనాలు వాహకంగా మారి గోధుమలో కుంకుమ తెగుల్ని కలిగిస్తున్నాయి. వాడకుండా తేమగల ప్రాంతంలో ఉన్న బ్రెడ్ శిలీంధ్రాల దాడికి గురవుతుందని మీకు తెలుసు. తడిగా ఉండే ప్రాంతాల్లో బ్రెడ్ ని పెడితే దాని మీద బూజు వస్తుంది కదా, అదే శిలీంధ్రం. అది శిలీంధ్రాల దాడికి గురవడం అనమాట. ఉప్పు, వంట నూనె సాధారణ రసాయనాలు, అలాగే నిల్వ చేసే పదార్థాలు, వీటినే మనము ప్రిజర్వేటివ్స్ అంటాం. ఉప్పు, వంట నూనె. ఊరగాయని దేంతో నిల్వ చేస్తారంటే నూనె, వెనిగర్ వాడి నిల్వ చేస్తారు. సాధారణ నిల్వ చేసే పదార్థాలు సోడియం బెంజోయేట్, సోడియం మెటాబైసల్ఫేట్. జాము స్క్వాష్లలో వీటిని యూజ్ చేస్తారనమాట. జామ్, జెల్లీ స్క్వాష్లను చక్కెర కలుపుతారు నిల్వ కోసము. పాలను 15 నుంచి 30 సెకండ్ల పాటు 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి ఆపై వెంటనే చల్లబరిచి నిల్వ చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు. ఈ పాశ్చరైజేషన్ ని కనుగొన్నది ఎవరు అంటే లూయి పాశ్చర్. మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది. ఓకే. బీన్స్, బఠానీ వంటి చిక్కుడు జాతి మొక్కలు, వీటిని లెగ్యూమినేసి అని అంటాం కదా చిక్కుడు జాతిని. ఆ మొక్కల వేరు బుడిపలలో రైజోబియం బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుంది అనమాట. ఇది సహజీవనానికి ఎగ్జాంపుల్. లెగ్యూమినేసి మొక్కలు, రైజోబియం బ్యాక్టీరియా. మన వాతావరణంలో 78% నత్రజని వాయువు ఉంటుంది. అన్ని జీవులలోని మాంసకృతులు అంటే ప్రోటీన్లు, పత్రహరితం, కేంద్రకామ్లాలు, విటమిన్లలో నత్రజని ఒక ముఖ్యమైన భాగం అన్నమాట. నీలి ఆకుపచ్చ శైవలాలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నత్రజని సమ్మేళనాలుగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి. ఇది వరకే తెలుసుకున్నాము. నత్రజని శాతం ఇంచుమించు స్థిరంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి అలా ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ లాస్ట్ భూమిలోకి వస్తుంది అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చూద్దాము. వాతావరణంలోని నత్రజని మెరుపు వలన, అలాగే నత్రజని స్థాపన బ్యాక్టీరియా వలన, అలా బ్యాక్టీరియా నత్రజని సమ్మేళనాలుగా స్థాపించి మళ్ళీ నేలలోకి వచ్చేస్తుంది. మెరుపు వలన కూడా నేలలోకి వస్తుంది. ఈ 2 రకాలుగా వాతావరణంలో ఉన్న నత్రజని నేలలోకి వచ్చిన తర్వాత అది మొక్కలు గ్రహిస్తాయి. మొక్కలు గ్రహించి మళ్ళీ ఏం చేస్తాయి, ఆ మొక్కల్ని ఏవైతే జంతువులు తింటే వాటిలోకి వెళ్తాయి. మళ్ళీ ఇదేమవుతుంది, ఆ జంతువులు విసర్జితాల ద్వారా మళ్ళీ నత్రజని నేలలోకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి బ్యాక్టీరియా అనేది నత్రజని వాయువుగా మార్చి మళ్ళీ అది యూజ్ చేసుకొని మళ్ళీ భూమిలోకి వచ్చి దాన్ని మళ్ళీ మొక్కలు తిని, మొక్కల నుంచి జంతువులు తిని మళ్ళీ జంతువుల విసర్జితాల ద్వారా భూమిలోకి వస్తాయి. సో ఇలా ఇది ఒక రీసైక్లింగ్ ప్రాసెస్ అనమాట. కాబట్టి నత్రజని శాతం అనేది ఇంచుమించు స్థిరంగా ఉంటుంది. ఓకే. బ్యాక్టీరియా భూమిపైన మానవుల కంటే చాలా ఎక్కువ కాలం నుండి జీవిస్తున్నాయి. కాస్టిక్ సోడా సరస్సులలో, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కొలనుల్లో కూడా కొన్ని బ్యాక్టీరియాలు గుర్తించబడ్డాయి. బ్యాక్టీరియా అనేక కిలోమీటర్ల లోతులలో కూడా జీవించగలవు. 2 సంవత్సరాల పాటు చంద్రునిపై ఉన్న కెమెరా నుండి ఒక రకమైన బ్యాక్టీరియాని తిరిగి పొందగలిగారు అనమాట. ఓకేనా. సో ఇక్కడతో మనకి సెకండ్ చాప్టర్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ వచ్చేసి పంట ఉత్పత్తులు, యాజమాన్య పద్ధతులు. అధిక జనాభాకు ఆహారాన్ని అందించడం కోసం 3 పద్ధతులు అయితే ఉన్నాయి. నిరంతరంగా ఉత్పత్తి చేయడం, సరియైన యాజమాన్య పద్ధతులను ఉపయోగించడం, సరఫరా చేయడం అన్నమాట. ఇప్పుడు అధిక జనాభాకి ఆహారాన్ని అందించడం కోసం ఈ 3 మనం యూజ్ చేసుకోవాలి. క్రీస్తు పూర్వం 10,000 వరకు ప్రజలు సంచార జీవనాన్ని సాగించేవారని మనకు తెలుసు. ఒకే రకమైన మొక్కల్ని ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని మనం పంట అని అంటాం. పంటలు ప్రధానంగా 2 విభాగాలుగా గుర్తించారు. అది ఖరీఫ్, రబీ అన్నమాట. ఖరీఫ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. మనకి 8th క్లాస్ బయాలజీలో అయితే ఖరీఫ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అని ఇచ్చారు. కానీ 9th క్లాస్ బయాలజీలో మనకి జూన్ నుంచి అక్టోబర్ అని ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే ఇక్కడ అక్టోబర్ అని కూడా పెట్టాను. అలాగే రబీ అనేది అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అనేది 8th క్లాస్ బయాలజీలో ఉంది. 9th క్లాస్ బయాలజీలో అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అని ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. ఖరీఫ్ జూన్ టు సెప్టెంబర్, రబీ అక్టోబర్ టు మార్చ్. మరి ఖరీఫ్ లో
పండే పంటలు ఏవంటే వరి, జొన్న, సోయాబీన్, వేరుశనగ, పత్తి మొదలైనవి. అలాగే రబీలో పండేవి ఏంటంటే గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు. ఇలా మనం పంటల్ని 2 భాగాలుగా చేసుకుంటాం అనమాట. ఒకటి ఖరీఫ్, ఇంకొకటి రబీ. ఇవి ఇందులో పండుతాయి, ఇవి ఇందులో పండుతాయి. ఓకేనా? ఇప్పుడు వ్యవసాయ పద్ధతులు చూద్దాం. ఫస్ట్ది నేలని సిద్ధం చేయడం. దీన్ని నేలని తిరగవేయడం అంటారు, లేదా నేలను గుల్లబారేటట్లు చేయడం అని కూడా అంటారు. అంటే మనకి ఏదైతే నేల ఉందో దాన్ని కొన్ని సెంటీమీటర్ల వరకు ఉన్న ఉపరితల మృత్తిక మాత్రమే మొక్కలు పెరగడానికి అనువుగా ఉంటుందన్నమాట. వదులుగా ఉన్న నేల వానపాములు, సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది. నేలను వదులుగా చేసే విధానాన్ని మనము దున్నడం లేదా చాళ్ళు తీయడం అని అంటాం. విత్తనాలు నాటే ముందు నేలని తేమగా ఉంచాలి. ఇప్పుడు ఈ నేలని సిద్ధం చేయడానికి వాడే పనిముట్లు, ముఖ్యమైన పనిముట్లు ఏంటంటే నాగలి, తొల్లిక, దున్నుడు నాగలి అంటాం. నాగలి ఏంటంటే నేలని చాలుగా చేయడానికి, పంటకు రసాయన ఎరువు వేయడానికి, కలుపు తీయడానికి, మట్టిని తిరగేయడానికి ఈ నాగలి అనేది మనకి ఉపయోగపడుతుంది. నాగలి అనేది బలమైన త్రికోణాకార ఇనుప బద్ది కలిగి ఉంటుంది. పొడవాటి కలప దొంగని నాగలి దొంగ అంటారు. మీరు ఇలా ఉండి ఇలా నాగలి ఉంటుంది, చూసారా లేదో ఇప్పుడు ఇలా ఉండి ఇలా నాగలి ఉంటుంది కదా. తొల్లిక, ఇది కలుపు తీయడానికి, నేలని గుల్లగా చేయడానికి ఉపయోగించే సులువైన పరికరం అన్నమాట. ట్రాక్టర్తో నడిపించేది దున్నుడు నాగలి. దీనివల్ల శ్రమ, కాలం ఆదా అవుతాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ దశ తెలుసుకున్నాం, నేలని సిద్ధం చేయడం. దాన్నే మనం దున్నడం లేదా చాలు తీయడం అంటాము. అలాగే ఈ పంట పండే టైంలో మనకి యూస్ఫుల్గా ఉండే పనిముట్లు ఏంటో కూడా తెలుసుకున్నాం. నాగలి, తొల్లిక, దున్నుడు నాగలి అని చెప్పి, అదే ట్రాక్టర్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటంటే విత్తనాలు నాటడం. నాసిరంగం విత్తనాలు అనేవి తేలిగ్గా ఉండి నీటిలో తేలిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా మనము మంచి విత్తనాల్ని చూసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. విత్తనాలు నాటే సాధనం ఏంటంటే సాంప్రదాయ పనిముట్టు ఉంటుంది. ఇది గరాటు ఆకారంలో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఏమొచ్చింది అంటే విత్తనాలు చల్లే గొర్రు అనేది వచ్చింది. ఇది దీనివల్ల విత్తనాలు నాటితే కాలము, శ్రమ ఆదా అయిపోతాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే విత్తనాల మధ్య సరైన దూరం అవసరం. పక్కన వేసేయడం, చాలా గ్యాప్ తీసుకునేయడం అలా చేయకుండా సరైన దూరం అవసరం. ఇది సెకండ్ స్టెప్ అన్నమాట. ఫస్ట్ విత్తనాలు మంచివా చెడ్డవా గుర్తించాలి. ఎలా గుర్తిస్తాము? అవి నీటిలో తేలేయంటే అవి నాసిరకం అని. అలాగే విత్తనాలు నాటే సాధనం పాతదైతే చాలా టైం పట్టేస్తుంది, గరాట ఆకారంలో ఉండేదైతే. కానీ ఇప్పుడు లేటెస్ట్గా విత్తనాలు చల్లే గురు ద్వారా మనకి ఈజీగా తొందరగా పని అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే సేంద్రియ రసాయనిక ఎరువులు కలపడం. నిరంతరం పంటని సాగు చేయడం వలన నేలలో పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి సేంద్రియ ఎరువులు వేస్తారనమాట. సేంద్రియ పదార్థం అంటే ఏంటంటే మొక్కలు లేదా జంతువుల వ్యర్థాలు విచ్ఛిన్నం చెందడం వలన ఏర్పడేది సేంద్రియ పదార్థం. రసాయనిక ఎరువులు ఏంటంటే యూరియా, అమోనియం సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, పొటాష్, ఎన్పికే. ఎన్ అంటే నత్రజని, పి అంటే ఫాస్ఫరస్, కే అంటే పొటాషియం. ఇవన్నీ కూడా ఏంటంటే రసాయనిక ఎరువులు అనమాట. ఈ రెండు కూడా మనకి వాడడం అనేది థర్డ్ స్టెప్. సేంద్రియ ఎరువులు వాడితే ఏమవుతుంది? నేల ఆకృతి, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. అదే రసాయనిక ఎరువులు వాడితే నేల సారం అనేది కోల్పోతుంది అన్నమాట. ఓకే, నేలలో పోషకాలను పూరించే మరొక విధానాన్ని మనం పంట మార్పిడి అంటాం. అంటే పోషకాలను ఎలా దాన్ని తిరిగి భర్తీ చేయొచ్చు అంటే ఈ పంట మార్పిడి ద్వారా భర్తీ చేయొచ్చు. ఉత్తర భారతదేశంలో రైతులు ఒకే కాలంలో లెగ్యూమ్ పంటలు పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో గోధుమలు పండించేవారు. నేలను నత్రజనితో నింపడంలో ఈ విధానం సహాయపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ అంటే పంటల మధ్యలో వేరొక పంటలు వేయడము, అవి ఎండ్ అయ్యే టైంకి ఇవి స్టార్ట్ అవ్వడం, ఇలా జరుగుతూ ఉంటది. సో అదే దానివల్ల నత్రజని నేలలో నింపడంలో ఈ విధానం అనేది సహాయపడుతుంది అనమాట. ఇప్పుడు రసాయనిక ఎరువుకి సేంద్రియ ఎరువుకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మానవునిచే తయారు చేయబడిన అకర్బన లవణమే రసాయనిక ఎరువు. జంతు వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం వలన ఏర్పడేది సేంద్రియ ఎరువు. రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారవుతాయి, సేంద్రియ ఎరువులు పొలాల్లోనే తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు నేలకి హ్యూమస్ ని అందివ్వలేవు, సేంద్రియ ఎరువు హ్యూమస్ ని అధికంగా ఇస్తుంది. రసాయనిక ఎరువు నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషకాలు అధికంగా కలిగి ఉంటాయి.
కానీ సేంద్రియ ఎరువులో వృక్ష సంబంధిత పోషకాలు తక్కువే. ఓకేనా. ఇప్పుడు 4th స్టెప్ ఏంటంటే నీటి పారుదల ఏర్పాటు. ఫస్ట్ నేలని చదును చేస్తాము, సిద్ధం చేసుకున్నాము, దున్నుడు నాగలితో కావచ్చు. సెకండ్ స్టెప్ విత్తనాలు నాటాము. థర్డ్ స్టెప్ ఎరువులు వేసాము. ఇప్పుడు 4th స్టెప్ ఏంటి, నీటి పారుదల. సాంప్రదాయ పద్ధతులు ఏంటి నీటి కోసం అంటే గిలక బావి, గొలుసు పంపు, యాతం, కపిల వ్యవస్థ అనేవి మనకి సాంప్రదాయ పద్ధతులు. ఇప్పుడు ఆధునిక పద్ధతులు ఏంటంటే తుంపర పద్ధతి, దాన్ని స్ప్రింక్లర్ అని అంటారు. ఇది ఎప్పుడు వాడతారంటే నీరు లభ్యత సరిగ్గా లేకుండా చదునుగా లేని నేలలకి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పచ్చికలు, కాఫీకి ఈ మెథడ్ యూస్ఫుల్. స్ప్రింక్లర్ మెథడ్ తుంపర పద్ధతి. సెకండ్ మెథడ్ ఏంటంటే బిందు సేద్యం, అంటే నేరుగా వేర్ల దగ్గర చుక్క పడుతుంది అనమాట. సో అది బిందు సేద్యం. చెట్లు, తోటలు, పండ్ల మొక్కలకి ఇది ఉత్తమమైన పద్ధతి అనమాట. నీరు తక్కువగా లభ్యమయ్యే ప్రదేశాలకి ఇది ఒక వరం లాగా మనం చెప్పొచ్చు. అంటే పైప్స్ ఎలా ఉంటాయండి, ఎక్కడైతే మొక్క వేర్లు ఉంటే అక్కడ ఒక్కొక్క చుక్క అలా పడుతూ వెళ్తుంది అనమాట. అది బిందు సేద్యం. స్ప్రింక్లర్ ఏంటంటే ఇలా ఒకటి ఉంటది, ఇది ఇలా వెదజల్లేటప్పుడు మొత్తానికి స్ప్రెడ్ అవుతుంది అనమాట వాటర్. అది తుంపర పద్ధతి. 5th స్టెప్ ఏంటంటే కలుపు మొక్కల నుంచి రక్షించడం. 2,4-D వంటి కొన్ని రసాయనాల ద్వారా అరికట్టొచ్చు అనమాట. వీటిని కలుపు నాశకాలు అంటారు. విత్తనాలు, పుష్పాలు ఉత్పత్తి చేయకముందే కలుపు నాశకాన్ని పిచికారీ చేయాలి. 6th స్టెప్ ఏంటంటే పంట కోత కోయడం. కోత కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. ధాన్యపు పంటలు పక్వానికి రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. కొడవలి లేదా కోత కోసే యంత్రంతో కోస్తారు. పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడం తప్పనిసరి. ఈ విధానాన్ని నూర్పిడి అంటారు. దీనిని కంబైన్ యంత్రం సహాయంతో కూడా చేపట్టవచ్చు. సన్నకారు రైతులు గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పార పడతారు. ఇప్పుడు పంట కోతలతో ముడిపడి ఉన్న పండగలు ఏంటి అంటే సంక్రాంతి, వైశాఖి, హోలీ, దీపావళి, నవన్య, బిహు, ఇవన్నీ కూడా ఏంటంటే పంటకాల పంటలు అనమాట. అంటే కోతలతో ఈ పండుగలు ముడిపడి ఉంటాయి. 7th స్టెప్ ఏంటంటే నిల్వ చేయడం. కోత కోసిన ధాన్యం ఎక్కువ తేమగా ఉంటాయి. ఎండబెట్టి గోదాములలో, లోహపు గదుల్లో నిల్వ చేస్తారు. ఇళ్లలో లేదా పొలంలో జంతువులని ఎక్కువ మొత్తంలో పెంచడాన్ని ఏమంటారంటే పశు సంవర్ధనం అంటారు. చేపల నుండి పొందే కాడ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. 2,4-D 2,4-డైక్లోరోఫినాక్సీ ఆమ్లం అనమాట. ఓకే, 3rd చాప్టర్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th చాప్టర్ జంతువులలో ప్రత్యుత్పత్తి. ఇది 2 రకాలు, లైంగిక, అలైంగిక. ఫస్ట్ జీవి ఎలా ఏర్పడుతుంది ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. సంయోగ బీజం, సంయుక్త బీజం, అది అభివృద్ధి చెంది కొత్త జీవి ఏర్పడుతుంది అనమాట. పురుష స్త్రీ సంయోగ బీజాల కలయికతో ప్రారంభమయ్యే ప్రత్యుత్పత్తి విధానాన్ని లైంగిక విధానం అంటారు. ఆ లైంగిక విధానం అనేది స్త్రీ జీవి లోపల జరిగితే అంతర ఫలదీకరణం అని, వెలుపల జరిగితే బాహ్య ఫలదీకరణం అని అంటారు. మరి ఈ బాహ్య ఫలదీకరణానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చేపలు, సముద్ర నక్షత్రాలు. ఐవీఎఫ్ అనేది మనం ఇప్పుడు వింటూనే ఉన్నాము. ఐవీఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇలాంటి ఫుల్ ఫామ్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు పట్టుపురుగు జీవిత చక్రము, కప్ప చక్రం ఒకసారి చూద్దాం. పట్టుపురుగు జీవిత చక్రం గుడ్డుతో స్టార్ట్ అవుతుంది. అది డెంబకం లేదా గొంగళి పురుగుగా, తర్వాత కోసస్సు దశ, ఆ తర్వాత ప్రౌఢ దశ. కప్ప గుడ్డు, ఇది టాడ్పోల్ లార్వా లేదా డెంబకం, తర్వాత ప్రౌఢజీవి. ఇది గణనీయమైన మార్పుల ద్వారా డెంబకం ప్రౌఢజీవిగా మారడం రూప విక్రియ. క్లోన్ డాలీ కథ ఇప్పుడు చూద్దాము. ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపం తయారు చేయడాన్ని క్లోనింగ్ అంటాం. జంతువులలో ఫస్ట్ క్లోనింగ్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇయాన్ విల్మట్. స్కాట్లాండ్ దేశంలోని ఎడిన్బర్గ్ లో గల రోజ్లిన్ సంస్థలో ఈయన పనిచేశారు. డాలీ అనే గొర్రెని క్లోనింగ్ చేశారనమాట అక్కడ. ఈ డాలీ అనే గొర్రె జూలై 5, 1996లో పుట్టింది. ఫిబ్రవరి 14, 2003లో చనిపోయింది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి వలన. అసలు ఇది ఎలా పుట్టింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. డాలీ జననం. ఆడ ఫిన్ డార్సెట్ అనే గొర్రె, దీంట్లోంచి క్షీర గ్రంథుల నుంచి ఒక కణం తీసుకున్నారు. నల్ల ముఖము గల స్కాటిష్ ఆడగొర్రె, ఈ దీంట్లోంచి అండాన్ని సేకరించి అందులో కేంద్రకం తొలగించారు. అర్థమవుతుంది కదా. ఈ నల్ల ముఖం గల స్కాటిష్ ఆడగొర్రె నుంచి అండం సేకరించి అందులో కేంద్రకాన్ని తొలగించారు. ఆడ ఫిన్ డార్సెట్ గొర్రె నుంచి క్షీర గ్రంథుల నుంచి ఒక కణం తీసుకున్నారు. ఇందులో కేంద్రకం లేదు.
ఇప్పుడు క్షీరగ్రంథి కణకేంద్రకాన్ని ఈ క్షీరగ్రంథి కణకేంద్రకాన్ని నల్ల ముఖం గొర్రె అండంలోకి చొప్పించారు. ఈ అండాన్ని స్కాటిష్ గొర్రె గర్భాశయంలో ప్రతిస్థాపన చేసి సాధారణ పద్ధతిలో అండం అభివృద్ధి చెంది చివరకు డాలీ జన్మించింది. కానీ ఏం జరిగింది, స్కాటిష్ గొర్రె గర్భాశయంలో పుట్టినప్పటికీ కేంద్రకం సేకరించిన ఈ డార్సెట్ గొర్రెలానే ఉంది. స్కాటిష్ ఆడగొర్రె గర్భాశయంలో ఉన్నప్పటికీ దాని అండమే అయినప్పటికీ అందులో ఉన్న కేంద్రకం అనేది దేంది, డార్సెట్ గొర్రెది కదా. కాబట్టి దానిలాగే డాలీ కూడా ఉందన్నమాట. డాలీ లైంగిక పద్ధతిలో చాలా పిల్లలకి జన్మనిచ్చింది. జూలై 7, 1996 బర్త్, ఫిబ్రవరి 14, 2003 డెత్ అనమాట. అయితే ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే కేంద్రకం అనేది ఇంపార్టెంట్ లక్షణాలు రావడానికి కావచ్చు, మన అన్నిటికీ కూడా. ఓకే, పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు: ఒక జత ముష్కాలు, 2 శుక్రవాహికలు, ఒక పురుషాంగం ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు: ఒక జత స్త్రీ బీజ కోశాలు, ఒక జత స్త్రీ బీజ వాహికలు, వీటిని ఫాలోపియన్ నాళాలు అంటారు. గర్భాశయం: స్త్రీ బీజ కోసం స్త్రీ సంయోగ బీజాలైన అండాలను ఉత్పత్తి చేస్తుంది. ముష్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలైన శుక్ర కణాలను మిలియన్ల కొద్దీ ఉత్పత్తి చేస్తాయి అన్నమాట. ప్రతి శుక్ర కణానికి తల, మధ్య భాగం, తోక ఉంటాయి. అండాలన్నింటిలో ఉష్ట్రపక్షి అండం పెద్దది. ఫస్ట్ లెసన్ లో చెప్పుకున్నాం కదా. శుక్రకణం ప్లస్ అండం సంయోగం చెందడమే ఫలదీకరణం. దాని తర్వాత ఫలదీకృత అండం, దీన్ని సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది సంయోగ బీజం, ఇది సంయోగ బీజం. ఈ రెండు కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది. అది అభివృద్ధి చెంది జీవి వస్తుంది. అది ఇక్కడ నేను మీకు షార్ట్ కట్ లో చెప్పాను. ఓకే, ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది. IVF అంటే ఇందాక తెలుసుకున్నాం కదా. ఇదేంటంటే పరస్థానిక ఫలదీకరణంలో వారం రోజుల వరకు అభివృద్ధి చెందనిచ్చి దానిని తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. IVF లో అందరి శిశువుల్లాగానే జన్మిస్తారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని అంటారు. కాకపోతే వారం రోజుల పాటు బయట ఉండి అభివృద్ధి చెంది ఆ తర్వాత తల్లి గర్భాశయంలో ప్రవేశపెడతారు. ఇది అందరి శిశువుల్లాగానే జన్మిస్తుంది. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. ఓకే, ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్: కణం నుంచి కణజాలం, కణజాలం నుంచి అవయవం అభివృద్ధి చెంది శరీర భాగాలన్నీ ఏర్పడి మన జీవి అనేది వస్తుందని మనకు తెలుసు కదా. ఇలా అభివృద్ధి చెందుతున్న నిర్మాణాన్ని మనం పిండం అంటాం. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశ ఏది అంటే భ్రూణము. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశ భ్రూణం. కోడి అంతర ఫలదీకరణం ఇంతకు ముందు ఇక్కడ చెప్పుకున్నాం కదా. బాహ్య ఫలదీకరణానికి ఎగ్జాంపుల్ చేపలు, సముద్ర నక్షత్రాలని. అంతర ఫలదీకరణం కోడి అన్నమాట. ఓకేనా. గుడ్డు 3 వారాలు అభివృద్ధి చెంది కోడి పిల్లగా మారుతుంది. 21 days అంటారు కదా. శిశోత్పాదకం అంటే పిల్లల్ని కనేవండి. కుక్క, ఆవు, పిల్లి పిల్లల్ని కని పాలిచ్చేవి శిశోత్పాదకాలు. గుడ్లు పెట్టేవి అండోత్పాదకాలు అనమాట. కోడి, కప్ప, బల్లి, బటర్ఫ్లై ఇవన్నీ కూడా అండోత్పాదకాలు. గుడ్డు నుంచి ప్రౌఢ దశ: కప్పలో ఎన్ని దశలు అంటే 3 దశలు. ఇక్కడ చూసాం కదా. గుడ్డు నుంచి ప్రౌఢ దశకు రావడానికి కప్పలో 3 దశలు. ఇక్కడ వరకు మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అది ఎలా, అలాగే IVF గురించి, క్లోనింగ్ అన్ని కూడా తెలుసుకున్నాము. ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి చూద్దాం. ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటిది హైడ్రా. ఎగ్జాంపుల్ కోరకీ భవనం జరుగుతుంది కదా హైడ్రాలో. ఇది ఎలా అంటే ప్రతి హైడ్రాలో 1 లేదా అంతకన్నా ఎక్కువ బొడిపలు ఉండవచ్చు అన్నమాట. ఈ బొడిపలు కొత్త జీవిగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు ఏర్పడతాయి. ఈ బొడిపల్ని మనం కోరకాలు అంటాము. ఆ కోరకాల ద్వారా కొత్త పిల్లలు వస్తుంటాయి అనమాట. అంటే అది ఒకటే ఉంటది, దాంట్లో సైడ్కి బొడుపులు ఉంటాయి కదా. ఆ బొడుపుల నుంచి మళ్ళీ ఒక కొత్త వస్తాయి, ఆ బొడుపుల నుంచి మళ్ళీ కొత్త వస్తాయి. ఇలా ఒకే ఒక జీవి నుంచి వస్తాయి అన్నమాట. సో హైడ్రాలో ఎలా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అంటే కోరకీ భవనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అమీబా. ఇది ఒక ఏకకణ జీవి కదా. అమీబా తనలోని కేంద్రకాన్ని 2గా విభజించుకోవడంతో ప్రత్యుత్పత్తిని ప్రారంభిస్తుంది. ఒక జంతువు 2 పిల్ల జంతువులుగా విభజించింది ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిని ద్విధా విచ్ఛిత్తి అంటారు. ద్విధ అంటే 2గా, విచ్ఛిత్తి అంటే విడిపోవడం అన్నమాట. ఓకే, తేనె పట్టులో ఒకే ఒక తేనెటీగ గుడ్లు పెడుతుంది, రాణి ఈగ అన్నమాట. మిగిలిన ఆడ ఈగల్ని కూలీ ఈగలు అంటారు. రాణి ఈగ వేల కొలది గుడ్లు పెడుతుంది. కూలీ ఈగ పని ఏంటంటే రాణి యొక్క ఆహారం ఇవ్వడం, తేనె పట్టు నిర్మించడం, పిల్లల్ని సంరక్షించడం కూలీ ఈగల పని. ఫలదీకరణం చెందిన అండాలు పొదగబడి ఆడ ఈగలు అవుతాయి. ఫలదీకరణం చెందని గుడ్లు డ్రోన్లు అని పిలువబడి మగ ఈగలు అన్నమాట.
తేనె పట్టును గుడ్డు పదలడానికి సుమారు ఇలా 35 డిగ్రీ సెల్సియస్ ఉండేలా చూసే పని ఎవరిది అంటే కూలి ఈగలు అనమాట. ఓకేనా, మాక్సిమం అది గుడ్డు పొదగడానికి ఎంత ఉష్ణోగ్రత అవసరం అంటే 35 డిగ్రీ సెల్సియస్. ఓకే, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటో చూద్దాం. అతి చల్లగా అతి వేడిగా ఉండని ప్రదేశంలో సుమారు 30 సెంటీమీటర్ల లోతులో ఒక గొయ్యి తవ్వాలి. 3 నుంచి 4 వారాల తర్వాత గొయ్యిలో వేసిన పదార్థాలను పరిశీలించి వర్మీ కంపోస్ట్ ఆ విధంగా తయారు చేసుకోవాలి. సో ఇక్కడతో మనకి 4th చాప్టర్ అనేది పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో మనకి 8th క్లాస్ బయాలజీ సెమ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే వీడియో అనేది చాలా ఎక్కువ టైం అయినట్టు అనిపిస్తుంది కాబట్టి సెమ్ 2 అనేది సపరేట్ గా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.